చేస్తున్నాం. కార్మిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రం అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్లు వాహనాల ర్యాలీలు నిర్వహించాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఈ పిలుపులో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రజా సంఘాలు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఈ పిలుపుకు మద్దతుగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర కేంద్రంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ వరకు మనము వాహనాల ర్యాలీ నిర్వహించాం. ఈ పిలుస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లుగా ఉన్నటువంటి పశ్చ పద్మ గారు, అదే రకంగా రాయల చంద్రశేఖర్ గారు, భిక్షపతి గారు, వెంకన్న గారు, వెంకటయ్య గారు, అదే రకంగా కార్మిక సంఘాల తరపున పాలడుగు భాస్కర్, వెంకటేశ్వర్లు, అదే రకంగా సూర్యం గారు, శ్రీనివాస్ గారు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాలమల్లేష్ గారు, వెంకటరాములు గారు, కన్నెగంటి రవి గారు, అదే రకంగా విస్సా కిరణ్ గారు, ప్రసాద్ అన్న గారు, భరత్, ఇతర చాలా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. అన్ని ప్రజా సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగస్వాములు అవుతున్నారు. ఈ వాహన ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, భాస్కర్ భాయ్ రా, భాస్కర్ భాయ్ రా, మొదలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది. దాదాపు 13 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో జరిగినటువంటి పోరాట ఫలితంగా 750 మంది ప్రాణాలు బలిపెట్టి కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ పార్లమెంటు సాక్షిగా 3 వ్యవసాయ చట్టాలని తీసుకొని వచ్చిందో ఆ 3 వ్యవసాయ చట్టాలని అదే పార్లమెంటు సాక్షిగా వెనక్కి తీసుకునే విధంగా చారిత్రాత్మకమైనటువంటి పోరాటం జరిగింది. ఆ పోరాటం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు స్పష్టంగా చెప్పినాయి, అయ్యా నరేంద్ర మోడీ, నీ మీద మాకు నమ్మకం లేదు, నీవు రాతపూర్వకంగా ఇవ్వాలి హామీ అంటే రాతపూర్వకంగా ఆ రోజు హామీ ఇచ్చింది. రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఏ సింగుబాటలోనైతే పోరాటం కొనసాగుతుందో అక్కడికే తీసుకొని వచ్చి కాగితాన్ని ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా నిర్ణయం చేసింది. కానీ పార్లమెంటు సాక్షిగా నిర్ణయం చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే రద్దు చేశారో వాటిని తుంగలో దొక్కి కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు విధానాల్ని కొనసాగిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దాంట్లో ఈరోజు దేశంలో వ్యవసాయ రంగానికి, సహకార రంగానికి అనుకూలంగా ఉన్నటువంటి దాదాపుకు 100% గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి రుణాలు ఇస్తున్నటువంటి సహకార రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ పేరుతోన ఈరోజు పార్లమెంటులో బిల్లును పెట్టి దాన్ని ఆమోదించుకొని సహకార రంగాన్ని కూడా పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దానికోసం కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అంతేకాదు రైతాంగంతో మాట్లాడకుండా, రైతు సంఘాలతో చర్చించకుండా విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంటులో పెట్టనని చెప్పి హామీ ఇచ్చింది. కానీ రైతు సంఘాలతో గాని, రైతు ప్రతినిధులతో గాని మాట్లాడకుండా డైరెక్ట్ గా పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టింది. ఇది కేవలం రైతాంగానికి మాత్రమే వ్యతిరేకమైనటువంటిది కాదు, యావత్ భారత ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటిది విద్యుత్ సవరణ బిల్లు. ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, వ్యవసాయంలో ఉన్నటువంటి రైతాంగానికి, ఈ రోజు క్రాస్ సబ్సిడీ అందుతున్నటువంటి పేదలకందరికీ కూడా వ్యతిరేకమైనటువంటిది ఈ విద్యుత్ సవరణ బిల్లు. వీటన్నింటినీ ఉపసంహరించమని కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా, ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, నీవు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తుంగలో దొక్కుతున్నావు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ రోజు మీరు అనుసరిస్తున్నటువంటి విధానాలు కనుక మార్చుకోకపోతే రేపు
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 500 రైతు సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పిలుపునిచ్చినాయి ఆ రోజు గ్రామీణ బంద్ను నిర్వహించాలని. మరోవైపు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజు సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఎప్పుడైనా కార్మిక సంఘాలు పోరాటానికి పిలుపునిచ్చినప్పుడు రైతు సంఘాలు మద్దతుగా నిలబడేవి, రైతు సంఘాలు పిలుపునిచ్చినప్పుడు కార్మిక సంఘాలు మద్దతుగా నిలబడేవి. కానీ పోయిన ఆగస్టు 24వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి ఓ చారిత్రాత్మకమైనటువంటి సదస్సులో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతు సంఘాలు, మొత్తం కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జాయింట్ గా ఒకేసారి పిలుపునిచ్చినటువంటి పిలుపులు ఈ రోజు అమలవుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలు జరుగుతున్నాయి. రేపు 16వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం కనుక తన విధానాల్ని మార్చుకోకపోతే 16వ తేదీ నాడు గ్రామీణ బంధు సమ్మె జరుగుతాయి. రాజకీయ పార్టీలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా, మీరు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయి. రైతాంగానికి, కార్మిక వర్గానికి, పేదలకు, యువజనులకు, సబ్బండ వర్గాలకు వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా లేదా ప్రజల పక్షాన నిలబడి ఈ రోజు జరగబోయేటువంటి గ్రామీణ బంధు సమ్మెలో మీరందరూ భాగస్వాములైతారా? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలను అడుగుతున్నాం, మీరందరూ భాగస్వాములై ఆ రోజు ఫిబ్రవరి 16వ తేదీన జరగబోయేటువంటి గ్రామీణ బంధు సమ్మెలో భాగస్వాములై మద్దతునివ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే నరేంద్ర మోడీ విధంగానే నరేంద్ర మోడీని ఏ రకంగానైతే ప్రజల్లో ఎండగట్టడానికి సిద్ధమవుతున్నారో అదే రకంగా మీరు కూడా గుణపాఠాన్ని చవి చూడాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరలు లేదా కార్మికులు, రైతులే కాదు, ఆ ప్రభుత్వం దిగిపోతే తప్ప ఈ వర్గాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. అందుకనే కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. పద్మ గారు మాట్లాడు. సోదరి మనందరికీ నమస్కారం. ఈరోజు 75వ రిపబ్లిక్ డే. లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర 75వ వార్షికోత్సవాలు దేశ ప్రజలందరూ, ఈ రాష్ట్రంలో మన అందరము నిర్వహించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో రైతులు, కార్మికులు, నిరుపేద ప్రజలు, వారికి వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర పాలకులు నిర్వహిస్తున్న, అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ర్యాలీ చేయాల్సినటువంటి దుస్థితి మనందరికీ ఏర్పడిందంటేనే దేశంలో 10 సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ పాలకులు ఏ రకంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను ఆచరణలో పెడుతూ ఏ పేదరికాన్ని పెంచటమే కాక వ్యవసాయం నుండి రైతులందరినీ తరిమి కొట్టడానికి, ప్రభుత్వ రంగంలో ఉన్న పనిచేస్తున్న కార్మికులందరినీ ఆ కార్ఖానాల నుంచి వెళ్ళగొట్టడానికి, నిరుపేదలను మరింతగా నిరుపేదలు చేయటానికి అనుకూలమైన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడంతో పాటు కార్పొరేట్ అనుకూల విధానాలను ఈ దేశంలో కోట్లకు పడగలెత్తిన అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు వారి ఆస్తులు 100 1000 పెరగటానికి అవకాశాన్ని ఇస్తూ పరిపాలన కొనసాగిస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. అందుకోసమే ఈ రోజున ఈ సమస్య జీవన్మరణ సమస్య. మనం బ్రతకాలి అంటే, ఈ దేశ ప్రజలు బ్రతకాలి ఈ దేశంలో అంటే ఖచ్చితంగా కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ పాలకులను దారుణంగా, అత్యంత ఘోరంగా ఓడించి గుణపాఠం చెప్పడానికి సమాయత్తం కావటమే 75వ గణతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞగా తీసుకోమని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. రైతు సమస్యలకు సంబంధించి
సాగర్ గారు మాట్లాడారు, కార్మిక నాయకులు ఉన్నారు ఈ సమావేశంలో. వారు కూడా ఒక్కొక్కళ్ళు రైతు సంఘం, కార్మిక సంఘ నాయకులందరూ కూడా మీ ముందు మాట్లాడతారు. చివరగా నేను ఒక్కటే మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలతో పాటు మతోన్మాదాన్ని జోడించి మొన్న అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేయటం అంటేనే, ప్రభుత్వమే ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించటం అంటేనే ఈ దేశంలో హిందూ మతం ఎక్కువగా ఉంది. వారి ఓట్లు పొందటానికి ఆడిన నాటకం ఇది. అందుకోసమే దీన్ని కార్పొరేట్ మతోన్మాదుల కలయికతో ఈ దేశంలో మళ్ళొక్కసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ పాలకులారా ఖబర్దార్ అని చెప్పటానికి గ్రామ గ్రామాల మన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను విస్తృతంగా చైతన్యవంతం చేయటానికి కంకణం కట్టుకుందాం. అదే 75వ గణతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞగా తీసుకుందామని నేను మీ అందరినీ కోరుతూ ఇప్పుడు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గత నెల అంటే డిసెంబర్ 29 నాడు అన్ని కార్మిక సంఘాలు అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం ప్రకారం ఈనాటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం తన యొక్క విధానాన్ని కొనసాగిస్తూ ఒక పక్క రైతులకు మరొక పక్క కార్మికుల వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకోవడం వల్ల మరి కోట్లాది మంది ఉన్నటువంటి రైతులు కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు చట్టాలను 3 చట్టాలను తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులు తెలియజేయాలని చూస్తే 13 నెలల పాటు ఢిల్లీ వీధులలో పెద్ద ఎత్తున కూడా 24 గంటలు విరామం లేనటువంటి కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వం మెడలు వంచినప్పటికీ దానిలో మార్పు రాలే. అదేవిధంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఒక కార్మిక సంఘాలలో ప్రధానంగా ఈ యొక్క సంఘాలు చేసినటువంటి పోరాటాల వల్ల ఈ దేశంలో 44 కార్మిక చట్టాలను తీసుకొచ్చి ఈనాడు కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గానికి అనేక హక్కుల్ని అదేవిధంగా తీసుకొచ్చినటువంటి యొక్క కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి బీజేపీ ఈరోజు ఆ 44 కార్మిక చట్టాలను కూడా సవరించేసి అందులో 29 చట్టాలను పూర్తిగా సవరించి 4 కోడ్లు తీసుకొచ్చి ఈరోజు పెట్టుబడిదారులకు అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు మేలు చేసే ఉద్దేశంతో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ యొక్క కోట్ల మంది పేదలు కార్మికులు రైతులు పడుతున్నటువంటి అవస్థలను ఈరోజు ఈ ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. అందుకే ఈ ప్రభుత్వం ఇది ఇప్పటికే కార్మిక సంఘాలు 26 సార్లు ఈ దేశంలో సమ్మెలు చేసినాం. చివరిసారి సమ్మె జరిగినప్పుడు 30 కోట్ల మంది కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సంయుక్తంగా రైతులు అదేవిధంగా కార్మికులు చేస్తున్నటువంటి ఈ పోరాటం కూడా పెద్ద ఎత్తున కూడా మరిన్ని కోట్ల మందికి పెంచి ఈ ప్రభుత్వాన్ని నిలువరించడమే కాదు రాబో ఎన్నికల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చాలి. దాని అందుకే మనం ఒక నినాదం కూడా ఇచ్చిన యొక్క మన సంఘాల వాళ్ళు గరీబ్ మనం దేశంలో బీజేపీని జరిపేసి దాని స్థానంలో పేద ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చేందుకోసం మనం పోరాటాలు ఉద్యమాలు చేయాలి. అందుకోసమే మేముగా కార్మికులుగా రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి సంఘీభావం మద్దతు తెలియజేస్తూనే కార్మిక సంఘాల యొక్క హక్కుల కోసం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే రేపు 16వ తారీఖు ఫిబ్రవరి పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలువరించేందుకోసం ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రైతులు అదేవిధంగా కార్మికులు చేసేటువంటి ఈ న్యాయమైనటువంటి పోరాటానికి ప్రజలు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనము ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దాని విధానాలను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ సభ్యులు ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా జరిగే కార్యక్రమాలలో కీలకమైన పాత్ర వహిస్తున్న చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రాయల చంద్రశేఖర్, ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. పద్మగారు చెప్పినట్టు ఆల్ ఇండియా ఎస్కేఎం ఎన్సీసీ మెంబర్. సోదరులారా, ఏదేమైనా రైతాంగం తమ గిట్టుబాటు ధరల కోసం గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ వస్తున్నాం.
అటువంటిది దేశవ్యాప్తంగా కూడా మధ్యప్రదేశ్లో మందసూర్ ప్రాంతంలో 6 రైతుల్ని ఒక జర్నలిస్ట్ని పట్టణ పెట్టుకున్న తర్వాత, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకి వేడిలు వేసి జైల్లో పెట్టిన తర్వాత అలాంటి రైతు సంఘాలు ఒకే వేదిక మీదకి వచ్చి ఒక చారిత్రాత్మక పోరాటం ఢిల్లీని చుట్టుముట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేసినటువంటి రైతాంగ ఉద్యమం జరిగినది. ఆనాడు రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలిచినటువంటి కార్మికులు, కార్మిక సంఘాలు అన్ని కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఆ విధంగా కార్మికులు, రెండో వైపున కర్షకులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న ఫలితంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మెడలు వంచి తమ హక్కులు, తమ డిమాండ్లు ఏదైతున్నాయో వాటన్నింటిని కూడా రైతాంగం, కార్మికులు సాధించుకోవడం జరిగింది. అయితే కార్మికుల్ని, రైతుల్ని మోసం చేసేటువంటి పద్ధతుల్ని మోడీ ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా అమలుకు పూనుకోలేదు. అందుకనే మళ్ళీ దేశవ్యాప్తంగా కర్షకులందరం, కార్మికులు అందరం కూడా కలిసికట్టుగా ఈసారి ఢిల్లీ ప్రభుత్వం గద్దె దించే పద్ధతుల్లో ఉద్యమానికి పునాదులు వేయాలనే ఈ రోజు ఈ ట్రాక్టర్ ర్యాలీ, ఆనాల ర్యాలీ, అదేవిధంగా 16వ తారీఖు నాడు కార్మిక బంధు, పారిశ్రామిక బంధు, అదేవిధంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరూ పన్ను బంధు పెట్టి దేశ బంధుకు పిలిపేయడం అనేటువంటి జరిగింది. ఇది ఒక రకంగా భవిష్యత్తు ఉద్యమానికి పునాదులు వేసేటువంటిది. దీన్ని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఎన్సీసీ తరఫున, ఈ రాష్ట్ర ఎన్సీసీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. ఇప్పుడు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలెడుగు భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాయకత్వానికి, జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కార్మిక సంఘాల నాయకత్వానికి, ఈరోజు వాహనాల ర్యాలీలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ ముందుగా నమస్కారాలు. నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఉద్ధరిస్తానని, భారతదేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని, నిరుద్యోగ సమస్యని తగ్గిస్తానని, ధరల నియంత్రణ చేస్తానని, కార్మికుల చట్టాల్ని కాపాడుతానని, గత పాలకుల కంటే భిన్నంగా ఈ భారతదేశాన్ని పాలిస్తానని చెప్పి అధికారులకు వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అయింది. అధమ స్థానానికి, తిరోగమన స్థానంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. గత 50 సంవత్సరాల్లో ఏనాడు లేనంత నిరుద్యోగం ఈరోజు భారతదేశంలో తాండవిస్తూ ఉంది. ధరలను నియంత్రణ చేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ పాలనలోనే ఈరోజు ధరలు 35 నుంచి 50% వరకు పెరిగాయి. పెట్రోల్ ఉత్పత్తుల మీద సుంకాలు పెంచారు. ఫలితంగా సామాన్యమైనటువంటి ప్రజలు ఈరోజు సరుకులు కొనుక్కునేటువంటి స్థితి లేదు. ఆ సరుకులు కొనుగోలంటే అతనికి పని ఉండాలి, కొనుగోలు శక్తి ఉండాలి, కనీస వేతనం ఉండాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ డిమాండ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతేకాదు, ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులకి ఆదుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం మన దేశంలో వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో, కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో 750 మంది రైతులు ప్రాణత్యాగం చేసి రద్దు చేసుకున్నటువంటి చట్టాల్ని చట్టరూపం కాకుండా వక్ర మార్గంలో అమలు చేసేటువంటి పద్ధతుల్లో కమ్యూనిస్టులు, వామపక్షాలు ప్రజా ఉద్యమంతో వచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాల్సినటువంటి తరుణంలో ఆ పథకానికి నిధులు కేటాయించకపోగా బడ్జెట్ తగ్గించేటువంటి పద్ధతి, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీములని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి, భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులని, ప్రభుత్వ రంగ సంస్థలని కారు సౌకగా పెట్టుబడిదారులకు, విదేశీ కార్పొరేట్ శక్తులకి అమ్మేటువంటి స్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధానాలు, కార్పొరేట్ విధానాలు, మతోన్మాద విధానాలు, కొంతమందికి ఉపయోగపడేటువంటి విధానాలు, వీటిని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతంగా ఉన్నటువంటి కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు చెయ్యి కలిపారు, పోరు బదల్లో నడుస్తున్నారు.
నరేంద్ర మోడీ నీ విధానాలు మార్చుకోకపోతే, నువ్వు పద్ధతి మార్చుకోకపోతే, ఈ దేశాన్ని తాకట్టు పెడితే పెట్టనీరు, నీ విధానాలు సాగనివ్వను. ఈ దేశాన్ని రక్షించడానికి కోసం సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ యాక్షన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ ట్రాక్టర్ల ర్యాలీతోని నిరసన చెప్తా ఉన్నాం. 16వ తారీఖున కార్మికుల బంద్ ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. గ్రామీణ భారత్ బంద్ లో కూడా రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్, నీవు మారకపోతే నిన్ను మారటానికి, నిన్ను మార్చడానికి మేము ఈరోజు ఈ పోరాటంలోకి వచ్చాం. కాబట్టి సోదరులారా, ప్రజలారా, ప్రజాతంత్రవాదులారా, ఈ దేశాన్ని మరి మేలుకోరేటువంటి ఇతర పెద్దలారా ఆలోచించండి. ఒక్క క్షణం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి అర్హత లేదు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ బీజేపీని ఇంటికి పంపించి మరి ప్రత్యామ్నాయ విధానాలు, ప్రజా అనుకూల విధానాలు, అదేవిధంగా రైతు అనుకూల విధానాలు తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో, ప్రభుత్వాలకి భయం ఉండే పద్ధతుల్లో, ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకునే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రైతు సంఘాల సమాఖ్య ఎస్కేఎం తెలంగాణ స్టేట్ నుంచి మండల ఎంకన్న రైతు సంఘం నాయకులు వారు మాట్లాడారు. ఏకెంఎస్ కోశాఖ నా పేరు మండల వెంకన్న, అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రాక్టర్ ర్యాలీలు జరుగుతున్నాయి, బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి. మొత్తం దేశం మొత్తం కూడా ఈ దేశాన్ని మొత్తం రాముని యొక్క చెంతకు తీసుకుపోతున్నది. ఈరోజు రిపబ్లిక్ దినోత్సవం, సర్వసత్తాక కులాతీత మతాతీత గణతంత్ర దినోత్సవం అని చెప్పి ఈరోజు మనం జరుపుతున్నాం దేశవ్యాప్తంగా. దానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మతోన్మాద చర్యలతోటి, మతం ఉంటే అన్ని మతాలు ఉన్నాయి, భారతదేశమే ఒక ప్రపంచ సంగ్రహ స్వరూపం, అనేక మతాలు, కులాలు, జాతులు, నాగరికతలు, తెగలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఒకే మతం మేము మెజార్టీగా ఉన్నామని చెప్పి హిందూ మతం వైపు తీసుకుపోవడానికి, హిందూ భావజాలాన్ని మొత్తం నరనరాన ఎక్కించడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పట్టించుకోకుండా ఇలా మొత్తం పబ్లిక్ రంగ సంస్థలన్నిటి కూడా ఇలా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. అదేవిధంగా దేశానికి జీవాధారమైనటువంటి అనేక చిన్న కమతాలుగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి పెద్ద ఎత్తున కుట్రలు పన్నింది. దానికి వ్యతిరేకంగా దేశ రైతాంగం మొత్తం సంఘటితమై ఢిల్లీ సరిహద్దులను కూడా దిగ్బంధించి అనేక నిర్బంధాలను కూడా అధిగమించి ఆ 3 చట్టాలను వెనుకకు తీసుకునే విధంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మొక్కుబడిగా నేను రాతపూర్వకంగా మీకు హామీ ఇస్తున్నా, దేశ రైతాంగానికి మొత్తం నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా అని చెప్పి మోకాళ్ళ మీద వంగబడి దేశ రైతాంగానికి నమస్కారం చేసినటువంటి మోడీ ఇలా దాన్ని పట్టించుకునేటువంటి స్థితి లేదు. బుట్టా దాఖలు చేసిండు. రైతాంగ సమస్యలన్నీ కూడా తీవ్రమవుతున్నాయి. ఇలా నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి సీతారామన్ రైతాంగాన్ని రక్షించడం కోసం, వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం 20 లక్షల కోట్ల రూపాయలు నేను కేటాయిస్తున్నా అని చెప్పినా 4 లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి స్థితి లేదు. ఇలా వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నటువంటి అనేక మంది రైతాంగం గిట్టుబాటు గాక వ్యవసాయానికి అయ్యేటువంటి ఖర్చులు పెరిగిపోయి ఇలా నామమాత్రంగా ఉన్నటువంటి మద్దతు ధరలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో ఇలా 12 లక్షలకు పైగా సంవత్సరానికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇవాళ మొత్తం దేశంలో ఉన్న అడవిని కూడా వదిలిపెట్టట్లేదు. అడవిలో ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదను కూడా అదానికి, అంబానికి, ఇంకా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే 2003 అటవీ సంరక్షణ చట్టం పేరుతోటి ఒక చట్టం తీసుకొచ్చారు, పార్లమెంటులో బిల్లును ఆమోదించారు. ఇలా రాష్ట్రపతితోటి కూడా దాన్ని
సంతకం పెట్టించి ఇలా చట్టంగా చేసినటువంటి స్థితి ఉన్నది. ఇలా అడవులలో జీవిస్తున్నటువంటి దాదాపు 10 కోట్ల మంది ఆదివాసీలు ఈ చట్టం ద్వారా మొత్తం కూడా అడవుల నుంచి బేదకలు చేయించి వెళ్ళగొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది. మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ఆదివాసీ మహిళ ముర్ము గారు ఈ చట్టం మీద దీని మీద సంతకం పెట్టి చట్ట రూపం తీసుకొచ్చినటువంటి స్థితి ఉన్నది. గొడ్డలితోటి అంటే గొడ్డలికి ఉండేటువంటి కామ కూడా ఈ చెట్టు ద్వారానే వస్తుంది. ఆ వృక్షానికి ఉన్నటువంటి కామ ద్వారానే గొడ్డలికి పెట్టి ఆ గొడ్డలితోటి చెట్లను నరికిన విధంగా ఇలా ఆదివాసీ బతుకులను కూడా నరికివేసినట్టుగా గొడ్డలి పెట్టులాగా ఇలా ఆదివాసీ మహిళతోటే ఇలా చట్టం తీసుకొచ్చినటువంటి స్థితి మనకు కనబడుతుంది. అదే కాకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం అనేక సంస్థలను కూడా ఇలా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. కార్మికుల బతుకులలో కూడా మన్నుపోసేటువంటి స్థితి ఉన్నది. 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి వాళ్ళని ఎగ్జిట్ పాలసీ తీసుకొని వచ్చి వాళ్ళ బతుకులను దుర్భరం చేసేటువంటి స్థితి ఉన్నది. విద్యార్థులు సంతోషంగా లేరు, కార్మికులు లేరు, మేధావులు లేరు, కర్షకులు లేరు, కూలీలు లేరు. ఇలా అన్ని రకాల ప్రజలందరూ కూడా ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి భారతదేశంలో కొనసాగుతుంది. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే మొత్తం హిందూ దేశం పేరుతోటి ప్రజల బ్రతుకులను కూడా దుర్భరం చేసేటువంటి ఒక దుర్మార్గమైన స్థితి కొనసాగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 16వ తారీఖు నాడు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెకు పెద్ద ఎత్తున కంకణం కట్టుకొని కంకణబద్దులై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెను ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి దాన్ని కాకబుట్టించాలని చెప్పి కాకబుట్టిస్తేనే ఈ ప్లాస్టిక్ పువ్వు లాంటి మోడీ ప్రభుత్వం కరిగిపోతుంది. మన విజ్ఞప్తులు ఎన్ని విన్నపాలు ఎన్ని ధర్నాలు ఇట్లాంటివి చేసినా కూడా ఆ మోడీకి ఏమాత్రం క్షమధర్మం ఉండదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బాలమల్లేష్ గారు, సభా అధ్యక్షులు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకత్వానికి, పాల్గొన్న మిత్రులందరికీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పక్షం తరఫున అభినందనలు తెలియజేస్తూ, దేశంలో మోడీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో బలమైన పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ర్యాలీ నిర్వహించి ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పెద్దలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఈ దేశంలోని ప్రజానికాన్ని బానిసలుగా మార్చే కుట్రలకు తెరలేపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. అనేక పోరాటాలు చేసి పార్లమెంట్లో వామపక్ష ఎంపీలు, బయట వ్యవసాయ రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం అనేక కుట్రలు పండుతా ఉంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరి కోటాను కోట్ల మంది ఈరోజు ఉద్యమాలు నిర్వర్తిస్తా ఉన్నారు. ఇంతటితో ఈ ఉద్యమం మాగదు. ముఖ్యంగా రాబోయే ఫిబ్రవరి 16వ తేదీన మరి గ్రామీణ బంధును, అదేవిధంగా సమ్మెను పెద్ద ఎత్తున నిర్వహించి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఒకసారి మరొక పోరాటం ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటంలో వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మిక వర్గం, అన్ని వర్గాల ప్రజానికం సమాయత్తమై పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నారు. కామ్రేడ్ పిచ్చిపతి గారిని మాట్లాడాల్సిందిగా. కామ్రేడ్స్, మిత్రులారా, ఈరోజు మన హైదరాబాదు రాజధానిలో పెద్ద ఎత్తున ఎస్కేఎం పిలుపులో భాగంగా, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మీరందరూ కూడా బైక్ ర్యాలీ చేసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా
అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మోడీ తెచ్చినటువంటి 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు ఢిల్లీలో ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమ ఫలితంగా మోడీ ఆ చట్టాలను వెనుక తీసుకున్నామని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చి కూడా అవిట్లను తుంగలో తొక్కిన చరిత్ర మనం చూస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఈరోజు జాతీయ కమిటీ పేరుతోటి దేశవ్యాప్తంగా 600